హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈ వీడియోలో అయితే నేను నా 9th మంత్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ లేవగానే ఇల్లంతా ఊడ్చుకుంటున్నాను అనమాట. ఏంటో నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో నిద్ర సరిగా పట్టడమే లేదు, ఎందుకో అర్థం కాదు. ఎర్లీ మార్నింగ్ కూడా 4-5 నుంచి బాగా మెలకువతోనే ఉంటుంది, నిద్రే సరిగా పట్టట్లేదు అనమాట. సో ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత నిన్న నైట్ అంట్లు కూడా ఏం కడగలేదు. సో ఇంకా అవి కూడా అన్నీ కడిగేసుకుంటున్నాను ఇక్కడ. అంటే రోజు ఒకేలాగైతే ఉండదు రొటీను, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో రోజు బాగా ఎనర్జెటిక్గా పనిచేస్తాను, ఇంకొక రోజు ఏమవుతుందో తెలియదు, అస్సలు ఓపిక ఉండదు అనమాట. చాలా నీరసం అయిపోతాను. అంటే అట్లీస్ట్ కుక్ కూడా చేసుకోబుద్ది కాదు, అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను. సో రోజు ఒకేలా అయితే రొటీన్ ఉండదు ప్రెగ్నెన్సీలో, నాకైతే అట్లా అనమాట. సో ఇంకా ఇక్కడ గడప దగ్గర కూడా చిన్నగా ముగ్గు వేసేసాను, అండ్ తులసమ్మ దగ్గర కూడా కొంచెం ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. నా ఓపికను బట్టి నేను చేసుకుంటాను. సో మా ఇంట్లో అయితే నాకు ఇదొక ఫేవరెట్ స్పాట్. నేను ఇక్కడ మార్నింగ్ కొంతసేపట్లో కూర్చుంటాను, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మా మందారం చెట్టుకి ఇక్కడ పూలు కూడా పూసాయి. ఇంకా నేనైతే ఇక్కడ మొహం కడుక్కున్నాను, బికాస్ నేను ఎవ్రీడే ఒక డ్రింక్ అయితే తాగుతానమాట. సో ఇంకా మా హస్బెండ్ పాప పడుకొని ఉన్నారు, వాళ్ళు లేవలేదు. సో ఇక్కడ నేను వాము ఇంకా జీలకర్ర బాయిల్ చేసిన వాటర్ అయితే తాగుతున్నాను. దెన్ ఈ మధ్య కొంచెం పేపర్ కూడా చదువుతున్నాను అనమాట. యూజువల్లీ మా హస్బెండ్ అయితే లేచేస్తారు, బట్ ఎందుకో తను ఆ రోజు లేవలేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ యూజువల్లీ మా హస్బెండ్ ఎవ్రీడే దీపం పెడతారు, బట్ ఆ రోజు ఇంకా నేను ఫుల్ ఎనర్జెటిక్గా పనిచేస్తున్నా కదా, సో ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. ఓపిక ఉంటే నేను ఎంత పనైనా చేసుకోగలను, బట్ ఓపిక లేదు అంటే ఏం చేసుకోలేను అనమాట. అట్లుంటుంది నా సిచ్యువేషన్. సో మా హస్బెండ్ కూడా ఇంకా ఫ్రెష్ అవుతూ ఉన్నారు, నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఆలు బీన్స్ కర్రీ చేశాను, అండ్ దాంట్లోకి పూరి అయితే చేశాను అనమాట. పూరి కూడా నేను రాగి పిండితో చేశాను పూరి, సో చాలా టేస్టీగా ఉంటుంది. మా పాప అయితే లేవదనమాట మార్నింగ్, తను చాలా లేట్గా లేస్తుంది. ఆల్మోస్ట్ తను లేచేటప్పటికి 10 అవుతుంది అనమాట టైం అయితే. సో ఇంకా నేను పీస్ఫుల్గా పని కూడా చేసేసుకుంటాను మార్నింగ్ టైమ్స్. సో ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇక్కడ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.